నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ బియ్యం పిండి, వేపిన శనగపప్పు పిండి జంతికలు చేస్తున్నాను. 2 కప్పుల బియ్యం పిండి పొడిగా వేపాలి. 3/4 కప్పు వేపిన శనగపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది జల్లించుకోవాలి. 2 కప్పుల నీళ్లు మరిగించుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోవాలి. కారం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. వాము 1 టీ స్పూన్ వేయాలి. 1 టీ స్పూన్ నల్ల నువ్వులు వేయాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. కలిపాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం నీళ్లు జల్లుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకోవాలి. జంతికల గొట్టంలోకి నూనె రాసుకోవాలి. కాటన్ నాప్కిన్ తడిపి పిండి దాని మీద జంతికలు వేసి ఉంచుకోవాలి. నూనె కాగాక మీడియం హీట్లో పెట్టి జంతికలు వేచుకోవాలి. దోరగా వేగాక జంతికలు తీసేయాలి. ఇలాగే మిగిలిన జంతికలు కూడా వేపుకోవాలి. ఈ జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.